హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చాలా లీజర్గా ఉన్నాను. శుక్రవారం నాడు ఇది పొద్దున్నే వాకింగ్కి వెళ్ళలేదు. నిన్న చెప్పాను కదా, ఆఫీస్లో ఒక చిన్న ఈవెంట్ ఉంది. కంపెనీది 22nd యానివర్సరీ అంటే ఫౌండేషన్ డే అని ఎందుకు అన్నానంటే, నేను జస్ట్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 4 months కంప్లీట్ అయ్యి 5th month రన్నింగ్ అవుతుంది. పాత కంపెనీ నుంచి నేను మారిపోయాను. ఆల్రెడీ నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని చాలామంది అడుగుతారు నన్ను. నేను ఒక చిన్న వీడియో పెట్టాను, షార్ట్ వీడియో, అది చూడండి. ఇందులో కూడా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అది షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో మీరు అది చూడొచ్చు. సో చాలా లీజర్గా ఉన్నానని చెప్పాను కదా. నిన్న ఆఫీస్లో ఎప్పుడు చెయ్యని పని ఒకటి చేశాను అనమాట. అంటే ముగ్గు వేయడం ఒక ఎత్తు అయితే, అందులో రంగులు వేయడం ఇంకొక ఎత్తు కదా. మనం రంగులు వేసామన్నమాట అందులో. సో నాకైతే కింద కూర్చొని మీద కూర్చొని ఫుల్ బాడీ పెయిన్స్. నిజం చెప్పాలంటే మొన్న అయితే కాళ్ళు లాగేసినాయి. గురువారం సాయంత్రము నేను ఆఫీస్ నుంచి కొంచెం లేట్గా కూడా వచ్చాను. ఆ రోజు వర్క్ ఉన్నప్పుడు ఆఫీస్ పని చేయడం వేరు, ఇంట్లో పనులు ఆఫీస్లో చేయడం వేరు కదా. ఎస్పెషల్లీ ముగ్గులు వేయడాలు, డెకోర్ చేయడాలు, ఇలాంటివి మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆఫీస్లో చేసామనుకోండి ముగ్గే కదా అనుకుంటారు, 100 మంది ఉంటారు కాబట్టి. సో ముగ్గేసి వచ్చేసరికి లేట్ అయ్యింది. అందుకని ఈరోజు కూడా కొంచెం లేట్గానే లేచాను. పొద్దున్నే లేచేసరికి ఎండ ఫుల్గా వచ్చిందనమాట. ఈ ఎండలో ఆ మొక్కలు చూసారా, గోల్డెన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఫుల్ ఎండ వచ్చింది. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ ఫీమేల్కి. విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ సి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఐరన్, జింక్, అలాగే B12 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలు మనకు ఉండాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఇప్పుడు ఎక్కువగా ఏమంటారు PCOSలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. వాళ్ళు కొంచెం ఎక్సర్సైజెస్, ఇలా ఎండల్లో నుంచోడాలు, అవుట్డోర్ గేమ్స్ ఆడాలు, ఇలాంటివన్నీ చెయ్యాలి అని నా ఒపీనియన్. ఎందుకంటే మా దీపుకి డాక్టర్స్ ఇదే చెప్పారంట, ఎక్కువ వాకింగ్ చెయ్యండి అని చెప్పి. వాకింగ్, స్కిప్పింగ్ ఇలాంటివన్నీ చేయమని చెప్పారంట. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది నా సలహా, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది నేను కంపల్సరిగా ఇది చెయ్యండి అని అయితే చెప్పట్లేదు. సో ఇది నా సలహా అన్నమాట. మనము విటమిన్ రిచ్ ఫుడ్స్ తింటే కూడా చాలా మంచిది. క్యారెట్, కీరా, బీట్రూట్, ఆకుకూరలు, ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా తింటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సప్లిమెంట్స్ మనం మందులు కూడా వేసుకోవచ్చు, కానీ ఒరిజినల్గా న్యాచురల్గా వచ్చేవి తింటే చాలా మంచిది కదా. ఇది నా ఒపీనియన్ అనమాట. నిన్న నేను మీకు వీడియోలో చూపించాను కదా, ఆఫీస్ నుంచి పువ్వులు తెచ్చానని. ఇగో ఈరోజు సెట్ చేస్తున్నాను వాటిని. ఇంట్లో ఒక గొల్లబామ్ ఉంటుంది, దాని మీద ఒక చిల్లు ఉంటుంది అని చెప్పాను కదా కుండకి. యాక్చువల్గా కుండ చిల్లు చాలా చిన్నదన్నమాట. నేను తెచ్చిన పువ్వులన్నీ పట్టేస్తాయని అనుకున్నాను, కానీ ఒక్క కొమ్మ కూడా సరిగ్గా పట్టట్లేదు దానికి. అందుకనే ఫస్ట్ వైట్ది పెట్టాను, ఆ తర్వాత తీసేసాను, చండాలంగా ఉంది అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ పింక్ది పెట్టాను అనమాట. నిజం చెప్పాలంటే అసలు ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో ఇందులో, బాబోయ్ అనుకున్నాను. ఇంకా రోజ్ ఉంది కదా హైబ్రిడ్ది, ఆ రోజ్ వచ్చేసి ఇలాగా గ్లాస్లో వాటర్ వేసి కింద ఒక ఆకు ఉంచాను అనమాట దానికి. దాంతోపాటు ఈ గ్లాస్లో వేసాను అనమాట. గ్రీన్ అండ్ రెడ్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా, ట్రాన్స్పరెంట్ వాటర్లో. భలే ఉంది కదా. ఇలాంటివన్నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా, నేను క్లీనింగ్ అనేది నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తాను. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ ఐ ఫీస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. మనం చూడొచ్చు, అలాగే మనం ప్రయోగం చేయొచ్చు కూడా, తప్పేం లేదు అందులో. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, కంపల్సరిగా నేను ముగ్గేస్తాను. either దట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. చిన్న చిన్న ముగ్గులే వచ్చు నాకు, చాలా తక్కువ, అందులో ముగ్గులు వేసేస్తాను అనమాట. కానీ దీపావళి పండుగ వస్తుంది కదా, దానికైతే మంచిగా వేస్తాను. మీకు కావాలి అని అంటే నా పాత వీడియోస్ చూడండి, దీపావళి అప్పుడు మంచి ముగ్గులు వేస్తా.
పొద్దున్నే లేచాను కదా, పొద్దున్నే అంటే 6:30 కల్లా లేచానులేండి. ఫుల్ ఆకలి లేచినప్పటి నుంచి. మధ్యలో ఎగ్ బాయిల్ చేస్తాను అనమాట. నేను చెప్పాను కదా, మంగళవారం శనివారం తప్ప మిగతా రోజులన్నీ ఎగ్ తింటున్నాను కంపల్సరిగా. పొద్దున్నప్పుడు మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్గే తినేస్తాను. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎగ్ పెట్టేవాళ్ళు, అందరి వైపు చూసేదాన్ని నాకు ఎవరిచ్చేవాళ్ళ అని చెప్పి. నాకు తినేసిన తర్వాత ఇంకా టీ తాగేసి ఎగ్ తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇదిగో ఈరోజు ఆఫీస్కి ఈ గెటప్లో వెళ్తున్నాను అనమాట. ఇది కూడా షార్ట్ వీడియో, సాయంత్రం 5 o'clockకి షెడ్యూల్ చేసి పెట్టాను. మీకు ఎవరికన్నా చూడాలి అని అనుకుంటే అది చూడండి. ఇది యష్ గ్యాలరీ కుర్తీ అనమాట. అసలు ఫెంటాబులస్, ఎంత బాగుందో తెలుసా ఈ టాప్. గో కలర్స్ బ్లాక్ లెగ్గిన్ పేర్ చేశాను, సూపర్ వచ్చింది. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఆఫీస్లో ముగ్గులు వేసామని. ఇదిగో ఈ ముగ్గే అనమాట, రంగులు. ఈ ముగ్గులో రంగులు వేసాము. నేను పని చేసేది ఈ కంపెనీలో అనమాట. షార్ట్లో మ్యాక్సిమం చూసే ఉంటారు, చూడని వాళ్ళకైతే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి అంత పర్టికులర్గా చెప్తున్నాను. లోపల వచ్చేసి ఈ చిన్న ముగ్గు వేసామన్నమాట. ఇది అయ్యేసరికి ఆఫీస్లోనే 8 వరకు అయిపోయింది. ఇంకా ఆఫీస్లో ఫ్లవర్ డెకరేషన్ చేశారు. అది ఎలా చేశారు అనేది మ్యూజిక్ పెడతాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొన్ని కలర్స్ చూస్తే మన కంటికి కూడా చాలా మంచిదంట. అందుకే చాలా బాగున్నాయి కదా, బ్రైట్గా కలర్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా. ఆఫీస్లో మ్యాక్సిమం 6:30కి అంతా అయిపోయింది. వచ్చేద్దామని అనుకున్నాను, కానీ ఒరాఫో జ్యువెలర్స్కి వెళ్ళి డబ్బులు కడతాను కదా నేను అక్కడ సిల్వర్ జ్యువెలరీలో, అక్కడికి వెళ్ళాను అనమాట. నేను వెళ్ళినప్పుడల్లా కంపల్సరిగా అక్కడ షూట్ చేస్తాను. నెలకు ఒక వీడియో అన్న నా దగ్గర ఉంటుంది. డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇదిగో ఈ విగ్రహం, అంటే విగ్రహం కాదు, ఇది లాకెట్ ఎంత బాగుందో తెలుసా. నాకు తెలిసి ఇది విఠల్మూర్తి అనుకుంటా. అసలు ఎంత నీట్గా డిజైన్ చేశారో, చుట్టూరు స్టోన్స్, కింద బంగారం గుండులు, మధ్యలో దేవుడు నిలబడి, ఎంత బాగుందో. ఇదైతే 2265 రూపీస్ ఎంతో ఉంది. దీని సారీ 5265, దానికి 3% GST అంట. సూపర్ ఉంది. మనము ఇది సిల్వర్ జ్యువెలరీ కదా, ఎస్పెషల్లీ ఒరాఫోలో తీసుకుంటే ఏంటంటే 50% మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు రిటర్న్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్, ఇది 8000 చేంజ్ ఉంది, కానీ ఫుల్ ఆన్ స్టోన్స్ ఉన్నాయి. బ్లాక్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా, ఆ బ్లాక్ క్రిస్టల్స్ లాగా బ్లాక్ బీట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా కొంచెం యూనిక్గా పెద్ద లాకెట్, చిన్న చైన్ అంటే సన్న చైన్ లాగా ఉందన్నమాట. బాగుంది. ఇది కూడా కొంచెం యూనిక్గా అనిపించింది నాకు. పైన చూసారా పిల్లను గ్రోవి పట్టుకొని ఆవు ముందు నుంచుని కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది లాకెట్ చూస్తే. ఇది కూడా నాకు తెలిసి ఒక 8,000 to 10,000 అంతకు మించే ఉంటుందని నేను అనుకుంటున్నా. దీన్ని నిజం చెప్పాలంటే దీని ప్రైస్ నేను చూడలేదు, కానీ యూనిక్ పీస్ చాలా బాగుంది. ఇది కూడా లాకెట్టే అనమాట. ఇవన్నీ కూడా మనకి ఒరాఫో సోమాజిగూడలో ఉంది. వాళ్ళ ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ కట్టాను ఇక్కడ 2000 కడతాను అనమాట. 11 months కట్టాలి. 12th month వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా 2000 వేసి 24,000 ఇస్తారు మనకి. అదనమాట ఇక్కడ కలెక్షన్ అయితే ఇవి. ఈరోజు లాకెట్స్ చూపిస్తున్నాను నేను మీకు. పులిగోరు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకా డిజైనర్ పీసెస్, డిఫరెంట్ లాకెట్స్ ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవి లాకెట్లు, ఇంకా రాళ్లతో సీజెడ్ స్టోన్స్, మోజోనైట్ స్టోన్స్, ఇలా రకరకాలు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. కానీ కొన్ని నాకు నచ్చుతాయి. ఆ నచ్చిన మట్టుకే నేను మీకు చూపించాను. సింగిల్ పులిగోరు ఉంది, డబల్ పులిగోరులు కూడా ఉన్నాయి.
పులిగోరలు మ్యాక్సిమం అవి రియల్ కాదు అని నా ఒపీనియన్. రియల్ అయితే నాకు తెలిసి చాలా కాస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం చూపించాను కదా, ఆ లాకెట్ ఇంకా ఇక్కడే ఉంది. సీజెడ్ స్టోన్స్ అని అన్నాను కదా, ఇంకో కవర్స్లో పెట్టారనమాట, ఫుల్ ఆన్ స్టోన్స్. కానీ నాకు అది చూస్తే ఏమనిపించిందంటే మన పిచ్చి ఉంటాయి కదా 1 గ్రామ్ జ్యువెలరీ, అలా అనిపించింది అనమాట. అందుకే నేను అంత పర్టికులర్గా అవి చూడలేదు. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇది జస్ట్ 1425 ప్లస్ జిఎస్టీ. అసలు ఎంత క్యూట్ ఉందో అండి, చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ ప్లస్ చిన్న లాకెట్ అనమాట, సన్న చైన్ అలా ఉంటుంది. పింక్ కలర్లో ఉంది, పింక్ గోల్డ్ ఇలా మనకు వస్తున్నాయి కదా ఇప్పుడు రోజ్ గోల్డ్ లాగా, అలా ఉందన్నమాట. అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఇయర్ రింగ్స్. ఇవి మనం గోల్డ్లో చేయించుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ ఒక 60-70 వేలు అలాగ అవుతుంది. కానీ ఇక్కడ జస్ట్ 1425 ప్లస్ 3% జిఎస్టీ అనమాట. మనకి ఏ పని చేసినా డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చేయాల్సిందే కదా. ఈరోజు శుక్రవారం, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు మా ఇంటి దగ్గర సంత ఉంటుంది, సంతకి వెళ్ళాను అనమాట. సంతలో ఏమేమి తీసుకొచ్చానో చెప్తాను. ఈ మధ్యన నన్ను చాలామంది తెల్లగా అయిపోయావని అంటున్నారు. దానికి ఒకే ఒక ఏకైక రీజన్ ఈ క్యారెట్ మ్యాక్సిమం తింటున్నాను అనమాట. క్యారెట్, కీరా ఇలాంటివి ఎక్కువ తింటున్నాను. అన్నం తినని ముందర కానీ తర్వాత కానీ తింటున్నాను అనమాట. ఇంట్లో అప్పుడప్పుడు కూడా తింటూ ఉంటున్నాను. అదేంటో ఈ మధ్యన కొంచెం చేంజ్ అయింది నా మైండ్. సో ఇవి తీసుకొని వచ్చాను. వంకాయలు, జాంకాయలు, క్యారెట్, కీరా, దొండకాయలు ఇవే తీసుకొని వచ్చాను. నేనే లేట్ వెళ్ళాను, 6:30కి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి 7:45 బయటకు వచ్చాను అనమాట. వాళ్ళని అదెంత ఇదెంత అని సతాయించి. సో నెక్స్ట్ మంత్ మనం తీసేసుకుంటాము. ఏం తీసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. ప్లస్ మేడం కూడా వచ్చారు, అడుగుదాం అని అనుకున్నా కానీ తర్వాత అడుగుదాంలే షూట్ చేసుకోవచ్చా అని చెప్పి అని. సో ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.